ఇక ఇప్పుడు పానానికి ముఖ్యంగా కావాల్సింది భూమండలం మీద నీళ్లు గాలి అంతేనా. నీళ్లు లేకపోయినా బతకలేము, గాలి లేకపోయినా బతకలేము. కానీ ఆ గాలి చల్లకుండా ఆ గాలి పీల్చుకుంటే సబ్బండ రోగాలు వచ్చి సర్వనాశనం అయిపోతున్నారు. అడనుల్ల ఏటా ఎంతమంది చచ్చిపోతున్నారు అంటే ఇక చూడు. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. ఓ మనిషి పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమౌదామురా, జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. కానీ ఏం సకదనం ఉందిలా, ఏమైనా మాటల వరకే ఉన్నది కానీ చేతులలో మాత్రము అస్సలు చేస్తారు. వాయు కాలుష్యంతో రోజుకు 2000 మంది చిన్నారులు బలైపోతున్నాడనులా. అంటే చూడురా ఎంత కాడికి వచ్చే కథ. ఈ గాలిలా షెడ్ అయిపడాయి, గాలిలా పొగ, దుమ్ము, మన్ను, మశానం ఇవన్నీ కలిసి అవన్నీ కలగలిస్తే ఇగో ఆ రకంగా ఆ వాయువును ఆ గాలిని పీల్చుకుంటే పోరగాళ్ళకు గిస వంటి రోగాలు, దిక్కుమాలిన రోగాలు వచ్చి ఉబ్బసం, మన్ను, మశానం, ఊపిరితిత్తులు మొత్తం పొట్టు పొట్టు పొరక అయ్యి అబ్బా రోజుకు 2000 మంది పొరగాలు చచ్చిపోతున్నారు. అంటే ఏమన్నా అందం సందం ఉన్న అదుల్లా. 2021లో వాయు కాలుష్యంతో 81 లక్షల మంది చచ్చిపోయాడనుల్లా. అంటే ఈ లెక్కన బట్టి ఏటా ఎంతమంది చచ్చిపోతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా చెట్లను పెంచుర్రి, భూమి సమతుల్యతను కాపాడుర్రి, ఇగో అడవి తల్లిని కాపాడుర్రి. మీ పానాలకు జర ఇంతో అంతో మరి గాలి చెడపడ ఎవరం వస్తున్నట్టుగా కాపాడుకోవాలని మళ్ళొకసారి మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది. జర్ర మర్చిపోకుండా యాది పెట్టుకొని మనిషి చెట్టు నాటురి, ఈ పర్యావరణాన్ని కాపాడుకోరి, మీరు మనుషుల్లాగా బతుకురి. ఇంతింత వరుడింతే అన్నట్టు పవన కళ్యాణం అయ్యే క్రేజు అయ్యా పద్యాల పలుకుబడి రోజు రోజుకు ఇటునే పెరుగుతుందిగా గుట్ట పెరిగినట్టు. ఇక చూడు.